Hello, welcome to my channel. After so long, I'm again back with a long video. Not so long, just 5 minute video అనమాట. సో ఈరోజు వచ్చేసి రథసప్తమి ప్రిపరేషన్స్. సో మార్నింగ్ లేచిన తర్వాత నేను ఇది టెర్రస్ పైన ప్రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. అండ్ మాకు వచ్చేసి చిక్కుడు కాయలు ఉన్నాయి, కానీ ఊర్లో నుండి తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు ఆకులు అనేవి దొరకలేదు. సో దాని బదులు తమలపాకులు అవే ఉన్నాయి కాబట్టి అవే పెట్టుకున్నాము. అండ్ పసుపు కుంకుమలు అన్నీ కూడా యాడ్ చేసుకొని పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. శుక్లాంబరధరం చెప్పు. సో మేము సర్దుకున్న సామాన్లన్నీ కూడా టెర్రస్ పైన తీసుకొచ్చేసామన్నమాట. ఎందుకంటే ఫ్లాట్స్లో మార్నింగే 7:30 నుండి మనకి సన్లైట్ లోపలికి రాదు కాబట్టి మేము టెర్రస్ పైన ప్లాన్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ రథసప్తమి చేసుకోవడం, చూడడం. అది నేను చూసా బిఫోర్ మ్యారేజ్, కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండే కాదు. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇప్పుడు రీసెంట్గా 1 to 2 years నుండి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే అవి చదవడం వల్ల, కొన్ని తెలియడం వల్ల, తెలుసుకోవడం వల్ల ChatGPT ప్లేస్ ఏ మేజర్ రోల్ హియర్. సో నేను అందులో చదివి కూడా కొన్ని ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి సో అవి నేను చేసుకుంటాను అనమాట. అండ్ రథసప్తమి వచ్చేసి సూర్య జయంతి అని కూడా అంటారు. అంటే ఈరోజు సూర్యుడు తన నార్త్ వర్డ్ జర్నీ స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఉత్తర దిక్కు నుండి ప్రారంభిస్తాడు. సో ఈరోజు నార్మల్గా సూర్యుడిని వర్షిప్ చేయడం ఎందుకు అంటే స్కిన్ రిలేటెడ్ ఆర్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి మనం సన్ని వర్షిప్ చేస్తాం అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి సండే వచ్చింది కాబట్టి, అండ్ దట్ టు సండే ఈజ్ ఫర్ సూర్యుడు కాబట్టి సో వెరీ స్పెషల్ అనమాట. అండ్ నేను సైంటిఫికల్గా ఆలోచిస్తే కూడా మనకి ఇప్పుడు అందరికీ ఏంటంటే అప్పట్లో ఎక్కువ బయట వర్క్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఇన్సైడ్ అనమాట, ఓన్లీ లోపలే ఏసీలో లోపలే ఎక్కువ వర్క్ ఉంటుంది. బయట వర్క్ చాలా రేర్ అనమాట. సో అందరికీ ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈవెన్ నాకు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. నేను ఓన్లీ జస్ట్ ఒక 2-3 years నుండి ఈవెన్ సన్లోకి వెళ్తున్నాను. దానికి ముందు నాకు రోజేషియా స్కిన్ ఇష్యూ ఉండడం వల్ల నేను సన్లోకి వెళ్ళే స్కోప్ ఉన్నా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. లైక్ స్కార్ఫ్ కట్టుకోవడం అలా చేసేదాన్ని. చెప్పా కదా, రీసెంట్లీ అన్నీ చదవడము, వినడం, అందరూ చేసుకోవడం అన్నీ చూస్తుంటే స్లోగా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ సైంటిఫికల్గా ఎవ్రీ ఫెస్టివల్కి నాకు తెలిసింది ఏంటంటే వినేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి ఎవ్రీ ఫెస్టివల్కి కూడా సైంటిఫిక్గా కూడా మన హెల్త్కి, బాడీకి రిలేట్ అయి ఉండి సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి చాలా మంచిది. ఎందుకంటే సీజన్ చేంజెస్తో పాటు కొత్త ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఆ ఫెస్టివల్స్ కూడా మన బాడీకి, హెల్త్కి, మైండ్కి అన్నిటికీ రిలేట్ అయి ఉన్నాయి అనమాట. సో చేసుకుంటే మనకే మంచిది కాబట్టి, మన ఫ్యామిలీకి మనకే మంచిది కాబట్టి, హెల్త్ పరంగా కూడా. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి నా చిన్నప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్లో మన పేరెంట్స్ ఎలాగో ఇవి ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి పూజలు ఎవ్రీ సీజన్ లైక్ కార్తీక మాసం, దసరా, ఎవ్రీ ఉగాది నుండి స్టార్ట్ చేసి అన్నీ చేసుకుంటారు కాబట్టి సంక్రాంతి నుండి మనం అవి చూసి మనకి కొంచెం తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది, ఇప్పుడు అది అనేసి. శ్రావణ మాసంలో ఇది చేసుకోవాలి, కార్తీక మాసంలో అది చేసుకోవాలి అనేసి. కానీ ఇంకా మన కిడ్స్కి మనం అట్లీస్ట్ కొన్ని మనకు తెలిసినవి కూడా చేయకపోతే వాళ్ళకి అసలు ఇవేంటో కూడా తెలియదు. మనది కొంచెం ట్రెడిషన్ కూడా వాళ్ళకి తెలియదు కదా. సో దాని గురించి కూడా నా కిడ్ గురించి కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు ఏం చేయాలి, ఎర్లీ మార్నింగ్ లేచి జిల్లేడు ఆకులు ఉంటాయి కదా, సో అవి తల మీద నుంచి స్నానం చేయాలన్నమాట. అంటే హెడ్ మీద నుంచి పెట్టుకుని హెడ్ బాత్ చేయాలి. సో అప్పుడు అసలు ఏం చేయకపోయినా మార్నింగ్ లేచిన తర్వాత మా అమ్మమ్మ ఏం చెప్తారంటే రోజు మనము స్నానం చేయకపోయినా కూడా సూర్యుడికి మనము వాటర్తో చేతితో నుండి వదిలేసి దండం పెట్టుకోవచ్చు అంట. సో తనకి అలాంటివి అంటే పీరియడ్స్లో ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు.
సో దాట్స్ ఇట్ గాయస్. నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నాను. నాకు తెలియనివి చాలా ఉన్నాయి, ఇంకా నేర్చుకోవాలి. అండ్ సో అందరూ ఇలా చేయాలని నేను చెప్పట్లేదు. నేనేం నమ్ముతానంటే మంచి మనసుతో ఎవరి లైఫ్లో మనం ఏం అన్యాయం చేయకుండా ఉంటే గాడ్ విల్ బ్లెస్ us. And thank you for watching this video. Happy Radha Saptami to you all guys, and with good health. Bye bye.